క్లైమాక్స్ వరకు పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడుతుంటారు. అండ్ మనం నమ్మాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్ వాళ్ళు వీలవుతారు అంటే ప్రభాస్ కి ఒక పెద్ద ఫైట్ ఉంటుంది, ఇలాంటి కాదు, ఏముండదు అక్కడ. బేసిక్ గా ఏముండదు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ చెప్పుకొని కొట్టినట్టు కొట్టేవారు డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని. ఏ మూవీ రా అసలు. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. వాట్స్ అప్ ఐడియాస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ NS Vlogs. అండ్ ఈ వీడియోలో స్పెషల్ వీడియో ఎందుకంటున్నా అంటే నా ఫేవరెట్, మనందరికీ ఫేవరెట్ రెబల్ స్టార్ మూవీ రిలీజ్ అయింది. అది కూడా కల్కి 2898 వచ్చేసింది. అండ్ బుకింగ్స్ అయితే మనం మైండ్ బ్లోయింగ్, ప్రతి రికార్డ్ని అయితే మడత పెట్టి పెట్టి అది చేసి ఇచ్చేసి కింద పడేస్తుంది. అండ్ ఇప్పటి వరకు మీరు అన్ని రివ్యూలు చూసుంటారు, ప్రతి సినిమా అలా ఉంది, హీరో అలా ఉన్నాడు, అది ఇది. అంటే ఈ సినిమాలో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే స్టోరీ. అసలు ఈ స్టోరీ లైన్ అసలు ఎలా ఊహించాడో నాకైతే అస్సలు అర్థం కాలేదు. అండ్ ఈ సినిమాని హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అలా కంపారిజన్ చేయకండి. ఇది హాలీవుడ్తో అయితే అస్సలు కంపేర్ చేయకండి. ఇది అవతార్కి జస్ట్ ఒక అవతార్ ఎలా అయితే కొత్త వరల్డ్ని క్రియేట్ చేసిందో, మన కల్కి కూడా ఒక ఫ్యూచరిస్టిక్ వరల్డ్ని క్రియేట్ చేశారు. అండ్ దట్ టు స్క్రాచ్ నుండి, అండ్ విత్ ఇన్ ద బడ్జెట్ ఆఫ్ 600 crores. అరే 600 crores ఏంద్రా? ఇదే ప్రోడక్ట్ నార్మల్గా ఈ ప్రొడక్షన్ కాకుండా వేరే బడా ప్రొడక్షన్లో తీసి ఉంటే మినిమం 1500 crores బడ్జెట్ అయ్యింది అంటారు. సింపుల్గా చెప్తున్నా కదా, 1500 crores అని చెప్పుకుంటారు. అలాంటిది నువ్వు జస్ట్ 600 to 700 crores సినిమా తీసేసినావు, దట్టు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తోటి. అసలు ప్రభాస్ తోటి ఇలాంటి మూవీ మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ స్టోరీ లైన్ ఏదైతే ఉందో అదైతే మైండ్ బ్లోయింగ్. అండ్ మూవీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి అశ్వత్థామ క్యారెక్టర్ మన అమితాబ్ బచ్చన్ గా ప్లే చేసింది. అక్కడ నుండి మెల్లగా ఆయన స్టోరీ ఒక్కటి చెప్తాడు. ఆయన స్టోరీ గురించి మనకి జస్ట్ ఒక 10 to 15 minutes అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేటర్ మనకి ఫ్యూచరిస్టిక్ వరల్డ్ కి కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తారు. కొంచెం ఏంటంటే మనకి స్టోరీ స్లో ఉందని చాలా మంది ఫీల్ అవుతారు. మినిమం స్టోరీ అర్థం చేసుకోకుండా మీరైతే ముందుకెళ్ళలేరు. కాబట్టి ఆ స్టోరీ చెప్పకుండా మన KGF లెక్క కట్టు ఎలివేషన్ కట్టు అంటే సినిమా దొబ్బేస్తుంది. మీకు లాస్ట్ క్లైమాక్స్లో అంత 20 minutes హై వచ్చిందంటే ఈ జస్ట్ స్టార్టింగ్ ఒక ఆల్మోస్ట్ 40 minutes నరేషన్ ఏదైతే ఉందో అల్టిమేట్ ఉంటుంది. ఎక్కడ బోర్ కొట్టనీయకుండా మీకు మధ్యలో వచ్చే క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో, కొంచెం మన తెలుగు టాలీవుడ్ సెలబ్రిటీలు అందరు వస్తూ ఉంటారు, వావ్ అని ఫీల్ అవుతాం. దట్టు వీళ్ళేదో క్యామియో రోల్ చేశారు కాదు, క్యామియో రోల్ అస్సలు చేయలేదు. వాళ్ళకి అన్నాక సపరేట్గా స్టోరీ టెల్లింగ్లోనే వాళ్ళకి అన్నాక ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అది మీరైతే సినిమా చూడొచ్చు. అండ్ అక్కడ స్టోరీ టెల్లింగ్ని గీగ్ అన్నారంటే తోలు తీసేస్తారు నా కొడకల్లారా. ఇష్టం వచ్చినట్టు రివ్యూలు రాస్తారు, ఇష్టం వచ్చినట్టు చెప్తారు. ఆ ల్యాగ్ ఎందుకు రా? స్టోరీ టెల్లింగ్, మినిమం స్టోరీ టెల్లింగ్ చెప్పకపోతే ఎలా రా బై? చెప్పలే, మినిమం స్టోరీ టెల్లింగ్ ఉంటుంది కాబట్టి ఆ ల్యాగ్. ఆ స్టోరీ టెల్లింగ్ కాకుండా ఫైట్ లోనే అన్ని అంటే కష్టం. స్టోరీలో నేనైతే ఫస్ట్ ఆఫ్ కొన్ని డీటెయిలింగ్ అయితే చాలా బాగా చూసా. ఎలాంటి అంటే నాగి స్టోరీలో చాలా డెప్త్ గా రాసుకున్నాడు. ఫస్ట్ అశ్వత్థామ గురించి మొత్తం చెప్పేస్తాడు, తర్వాత మెల్లగా కాశీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, తర్వాత మెల్లగా కాంప్లెక్స్ గురించి. ఈ కాంప్లెక్స్ లో కనెక్షన్లు ఉంటాయి, మన క్యారెక్టర్ కనెక్షన్లు ఉంటాయి, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు. ఇంటరాక్షన్ లోనే అన్ని నీకు కాశీ ఎలా ఉంటుంది, ఫస్ట్ కాశీ మొత్తం ఎలా ఉంటుంది, ఆ బాండీస్ ఏంటి, అలా ఫ్యూచర్ లో ఎలాంటి థింగ్స్ వాడతారో మనకు క్రేజీగా అనిపిస్తాయి. ఆ వెహికల్స్ కానీ మొత్తం ఒక డిఫరెంట్, ఇప్పటి వరకు హాలీవుడ్ లో కూడా రిఫరెన్స్ గా తీసుకున్నాడు అని అయితే ఫస్ట్ ఆఫ్ ఎక్కడా అనిపించదు. అండ్ మెల్లగా తర్వాత కాంప్లెక్స్ గురించి చెప్తాడు. ఆ కాంప్లెక్స్ గురించి తర్వాత ఒక మధ్యలో ఒక బ్యూటిఫుల్ బిట్ సాంగ్ ఉంటుంది, ఆ కాంప్లెక్స్ గురించి చెప్తాడు. దాని స్టోరీలోనే కాంప్లెక్స్ గురించి చెప్పేటప్పుడే ఆ స్టోరీ. తర్వాత మెల్లగా ఫస్ట్ హాఫ్ ఎండింగ్కి వచ్చేసరికి మెయిన్ ప్లాట్కి వచ్చేస్తాం. అక్కడ దీపిక, అందరికీ తెలుసు దీపిక పడుకోనే క్యారెక్టరైజేషన్, మదర్ క్యారెక్టరైజేషన్ చేస్తుంది. ఆ క్యారెక్టరైజేషన్ మెల్లగా మనకి
అలవాటు చేస్తూ ఉంటారు అన్నమాట. కాంప్లెక్స్లోకి వెళ్ళగానే ఫస్ట్ దీపిక క్యారెక్టరే ఇంట్రడ్యూస్ చేస్తారు. అక్కడ నుంచి స్టోరీ ఏంటి అది ఇది అని మెల్లగా ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వచ్చేసరికి మన తెలుగు ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు అంటే ప్రభాస్కి ఒక పెద్ద ఫైట్ ఉంటుంది, అలాంటి ఇలాంటి కాదు, ఏముండదు అక్కడ, బేసిక్గా ఏముండదు. కానీ ఫస్ట్ హాఫ్ అక్కడ వచ్చే హై ఏదైతే ఉందో మనం అసలు ఒక ప్రభాస్ ఫ్యాన్గా వెళ్ళి కూర్చొని కూడా మనము అక్కడ ఆ ఒక సిచ్యువేషన్కి మనము అసలు ప్రభాస్ లేకపోయినా అంత హై ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో. అండ్ లేటర్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మీరు ట్రైలర్లో చూసిన కొన్ని ఫైట్లు ఏవైతే ఉన్నాయో అమితాబ్ బచ్చన్ కొన్ని ప్రభాస్కి చాలా బాగుంటుంటాయి. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి స్క్రీన్ ప్లే ఎక్కడా స్లో ఉండదు, దన 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 వెళ్తూ ఉంటాయి నీకు ఆ రిలీఫ్ ఇవ్వడానికి. ఎందుకంటే సెకండ్ హాఫ్లో మీకు దన దన స్క్రీన్ ప్లే మీకు ఫాస్ట్గా ఇచ్చేసినాం అంటే సాహోలో అయిపోద్ది. సాహోలో ధన ధన యాక్షన్ సీక్వెన్స్ కట్టిన తర్వాత ఒక చిన్న గ్యాప్లోనే మళ్ళీ యాక్షన్ సీక్వెన్స్, స్టోరీ టెల్లింగ్ అది ఇది అయ్యేసరికి చాలా అర్థం అవ్వదు. దీంట్లో ఏంటంటే కొంచెం ఆడియన్స్గా మనల్ని రిలాక్స్ చేస్తారు అక్కడ. అది ల్యాగ్ అనుకోకండి, రిలాక్స్ మనకి అర్థం చేసుకోవడానికి అది ఒక చిన్న టైమింగ్ ఇచ్చినట్టు. మళ్ళీ తర్వాత మెల్లగా స్టోరీలోకి వెళ్తూ ఉంటే స్టోరీలో తర్వాత మన ప్రభాస్ హీరో సూపర్ స్టార్ అండ్ ఈ సినిమాలో సూపర్గా యాక్ట్ చేశాడు. అండ్ మీకు కనిపిస్తుంది, నాకు తెలిసి మీరు గమనించారో లేదో కానీ నేనేం గమనించా అంటే సలాల్లో ఏదైతే వేరియేషన్ కనిపిస్తుందో ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి, అంటే బాడీ పరంగా ప్రభాస్ ఎలా కనిపిస్తుందో ఈ సినిమాలో కూడా మీకు ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి ఆ వేరియేషన్ కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ చాలా లావుగా కనిపిస్తుంది, మేబీ నేను చూసిన స్క్రీన్ వల్లనో లేకపోతే అలానో లావ్ అయితే ఉంటారు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి స్లిమ్ హ్యాండ్సమ్ నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ లుక్ వచ్చేసరికి మీకు ఎక్కడ ప్రతి డీటెయిలింగ్ ఏవైతే డీటెయిలింగ్ షార్ట్ చూపిస్తాడో దానికి నెక్స్ట్ వచ్చే రెఫరెన్స్ మీరు నెక్స్ట్ గెస్ట్ చేసేస్తారు సింపుల్ గా, అరే ఇది అవుతుంది అని. అది ఫుల్ ఎక్సైటింగ్ అనిపిస్తుంది, అరే ఇది అవుతుంది, అరే ఇది రా నెక్స్ట్ అన్నట్టు నువ్వు ఫీల్ అవుతావు. అది ఫస్ట్ ఇది ఒక డీటెయిలింగ్ చూపించగానే నెక్స్ట్ ఇలా అయితే అరే ఇదే రా నెక్స్ట్ అని అలాగా ఆడియన్స్ అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్లో సెట్ చేశాడు. అండ్ ఫైనల్లీ స్టోరీ లైన్ అవన్నీ మాట్లాడుకుంటే క్యాస్ట్ అండ్ క్రూ వాళ్ళు వీళ్ళు సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు, అది ఇది అందరు స్టోరీలోనే ఉంటారు. స్టోరీ ఈజ్ ద కింగ్ మేకర్ ఆఫ్ దిస్ సినిమా. స్టోరీలోనే ప్రభాస్, స్టోరీలోనే అమితాబ్ బచ్చన్, స్టోరీలోనే దీపికా పడుకొని, స్టోరీ కాబట్టే ప్రభాస్ ఒక హై ఉంటుంది. స్టోరీ కాకుండా ఏదో నార్మల్గా ఉంటే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్, నేను చెప్తున్నా కదా, ప్రభాస్ ఫ్యాన్స్ చెప్పుకొని కొట్టినట్టు కొట్టేవారు డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని. స్టోరీ ఈజ్ అ కీ పాయింట్ కాబట్టే అసలు ఫ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేశారు. ఇఫ్ స్టోరీ కాకుండా ఏదో నార్మల్గా స్టోరీలో సంబంధం లేకుండా ఉంటే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ వేసుకోండి. ఈ మూవీలో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే బుజ్జి క్యారెక్టర్ నాకు తెలిసి ఎడిటింగ్లో చాలా అంటే చాలా కటింగ్ అయినాయి. అండ్ ఈ సినిమా చూసేటప్పుడు, ఈ సినిమాకి వచ్చే ముందు ప్రైమ్లో యానిమీ బుజ్జి వర్సెస్ భైరవ సిరీస్ ఉంది కదా, జస్ట్ 2 ఎపిసోడ్స్. ఆ ఎపిసోడ్స్ అయితే పక్కా చూసేయాలండి, ఎందుకంటే దాంట్లో ఫస్ట్ హాఫ్లో కాశీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఆ లోకల్లో ఏంటి ఆ టైంలో ఎలా ఉంటుంది అన్నది మీకు బుజ్జి వర్సెస్ భైరవాలోనే చెప్పేస్తాడు. ఇఫ్ మీరు బుజ్జి వర్సెస్ భైరవ చూడకుండా సినిమాకి వస్తే మాత్రం మీకు ఫస్ట్ హాఫ్ అస్సలు ఏం అర్థం కాదు. అంటే కాశీ స్టోరీ, కాశీది ఏదైతే నడుస్తున్నప్పుడు మీకు అస్సలు ఏం అర్థం కాదు. సో ఇక్కడ మన డైరెక్టర్ తెలివైతే బాగా ఉపయోగించాడు. ఆ స్టోరీ సింపుల్గా 3 అవర్స్లో మీకు ఇవన్నీ చెప్పుకొని వెళ్తే మీకు సెకండ్ హాఫ్ నెక్స్ట్ పార్ట్లో చూపించాల్సి వస్తుంది. సో నాగి బ్రో ఏం చేశాడంటే ఆ సెకండ్ హాఫ్కి అలా కాకుండా బుజ్జి వర్సెస్ భైరవ అనే యానిమీ సినిమా తీసేసి ఆ 2 ఎపిసోడ్స్లో మీకు బాంటీ ఏంది, ఆ యూనిట్స్ ఏంటి అన్నది మొత్తం మీకు అర్థమవుతుంది. సో పక్కా మూవీ చూసేటప్పుడు ఇది చూడకపోతే మాత్రం మీకు ఫస్ట్ హాఫ్ అర్థం కాదు. సో పక్కాగా ఈ పార్ట్ చూసేసి సినిమాకి వెళ్ళండి. సో మస్తు ఎంజాయ్ చేస్తారు. బుజ్జి క్యారెక్టర్ తర్వాత బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే నాకైతే బుజ్జి క్యారెక్టర్ చాలా, అంటే పిల్లలకి వాళ్ళకి బుజ్జి కారు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ మన ప్రభాస్ కొన్ని మ్యాజికల్ చేస్తూ ఉంటాడు. ఆ మ్యాజికల్ ఎందుకు ఎలా చేస్తాడు అన్నది యానిమీలోనే ఉంటుంది. మీరు యానిమీ చూడకపోతే మాత్రం చెప్తున్నా బ్రో, పక్కా మీకు అసలు ఏం అర్థం కాదు. అదే యానిమీ చూస్తే మాత్రం మీరు చాలా దానికి కనెక్ట్ అయిపోతారు. సింపుల్గా చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ దాంట్లోనే ఉంటాయి.
సో మీరు కొంతమంది రేటింగ్లు తక్కువ ఇచ్చేవాళ్ళు పిచ్చి పూకు నా కొడుకులు ఉంటారు కాబట్టి వాళ్ళకి నేను చెప్తున్నా యానిమీ చూసి భైరవ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మార్వల్ స్టోరీలు వీళ్ళు అన్ని పీక్ అంటారు. సింపుల్గా చెప్తున్నా, మార్వల్ స్టోరీలు ఎలా ఉంటాయి తెలుసా? ఫస్ట్ హాఫ్లో ఒకడు వచ్చి ఎరిపని ఏదో చేస్తాడు, ఆ హీరో వాళ్ళ గ్యాంగ్లోనో ఎవడో ఒకడు ఎరిపని చేస్తాడు. అలా తీసుకొచ్చి సెకండ్ హాఫ్లో ఆ ఎరిపనిని పాజిటివ్గా చేస్తారు. ఆ పాజిటివ్ వచ్చి క్లైమాక్స్ వస్తుంది. ఇదే స్టోరీలోనే లాస్ట్ 6 to 7 మార్వల్ సినిమాలు అన్ని చూడండి, ఇదే స్టోరీలో ఎక్సెప్ట్ గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ తప్ప మిగతా అన్ని అవే స్టోరీలు. ఒకడు ఎరిపని చేయడం, దాన్ని పాజిటివ్గా ఆలోచించడం, సెకండ్ హాఫ్లో ఆ లాస్ట్ క్లైమాక్స్, ఇంతే స్టోరీ లైన్. వీళ్ళకి ఇంకో స్టోరీ లైన్లు ఏముండవు. ఆ చిన్న ఒక హౌ టు మేక్ హీరో ఎరిపని చేస్తాడు, నెక్స్ట్ ఆ హీరో తర్వాత ఫ్రెండ్ ఎవడో నువ్వు ఈ ఎరిపని చేసినావు, దీనివల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దీన్ని సాల్వ్ చేయాలి. ఆ క్లైమాక్స్ ఇవి అది నువ్వు ఆలోచించి నువ్వు మంచోడు అయినావు లేకపోతే చెడ్డోడు అయినావు, ఏదో ఒకటి చేసి నువ్వు హీరో అయినావు, ఇంతే స్టోరీ లైన్. ఇది తప్ప వేరేది ఏమి ఉండదు. సో హాలీవుడ్తో కంపేర్ చేయకండి, హాలీవుడ్ స్టోరీ లైన్ అన్ని బేకారే. రీసెంట్ 1 year బ్యాక్ నుండి హాలీవుడ్ కదా డమాల్ అయిపోయింది. బాలీవుడ్ గురించి అయితే అస్సలు చెప్పక్కర్లే. బాహుబలి తర్వాత బాలీవుడ్ పరిస్థితి చాలా అంటే చాలా ఘోరంగా ఉంది, అది ట్రూత్. ఇప్పుడు కంపారిజన్ చేసి కొట్టుకోక్కర్లేదు, అది ట్రూత్. మళ్ళీ ఇప్పుడు మన ఈ కల్కి సినిమా వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఏంటో నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఎందుకంటే బాహుబలినే వీళ్ళు ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోయారు, మన బాలీవుడ్ డైరెక్టర్లు వీళ్ళు స్టోరీ రైటర్లు దాని నుండి ఇంకా తేలుకోలేకపోయారు. ఎందుకంటే సంవత్సరానికి 1-2 హిట్లు తప్ప అసలు కలెక్షన్లు అయితే మినిమం 100 crores కొట్టిన మూవీలు అయితే వాళ్ళకైతే లేవు. సో మన టాలీవుడ్ ఓన్లీ వాళ్ళతో కంపేర్ చేసుకోకండి, కంపేర్ చేసి మన టైం వేస్ట్ చేసుకోకండి. బుజ్జి కారు తర్వాత స్టోరీ తర్వాత నాకైతే బాగా ఇంట్రెస్టింగ్గా నచ్చింది ఏంటంటే మన అమితాబ్ బచ్చన్ నటించిన అశ్వథం క్యారెక్టర్, అదైతే నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఆ క్యారెక్టర్ డిజైన్ కూడా నాగిమామ చాలా అంటే చాలా తెలివిగా డిజైన్ చేశాడు. అండ్ అందరికీ తెలుసు అప్పట్లో అందరు 8 to 9 feet టాల్ అయితే ఉంటారు అని. మన సినిమాలో అశ్వథం కూడా అంతే హైట్ ఉంటాడు, 8 to 9 హైట్ ఉంటాడు. అండ్ ప్రభాస్ని అయితే ప్రభాస్ గా చెప్పుకోవద్దు కానీ ఇప్పుడు పిచ్చ కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. నేనైతే చెప్పలేను కానీ లాస్ట్ క్లైమాక్స్ వరకు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. అండ్ మనం నమ్మాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్ వీళ్ళు అన్నది కాదు, స్టోరీ. నేను చెప్తాను కదా, స్టోరీ ఈజ్ ద మెయిన్ ప్లాట్. అక్కడ అశ్వత్థామ్ని కొట్టాలే ప్రభాస్ అంటే కాని పని ఎందుకు? దేవుళ్ళని ఎక్కడ కొడతారు? హ్యూమన్ టెక్నాలజీ తోటి చాలా అంటే చాలా కష్టపడి కొడతారు. కానీ దేవుడిని కొట్టాలి అంటే మళ్ళీ ఆ దేవుడే రావాలి. అండ్ ఆ దేవుడి ప్రభాస్ ఎలా కొట్టాడు ఏంటి అన్న లాస్ట్ 20 minutes మనం చూస్తాం. ఈ టాపిక్ లో నేను ఎక్కువ ప్రభాస్ గురించి అయితే మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నాకు తెలిసి ప్రభాస్ ది నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో చించేస్తాడు. ఈ పార్ట్ లో ఉంటది, మ్యాజికల్ చేస్తాడు, ఆ ఫన్నీనెస్ మన ఓల్డ్ ప్రభాస్ ని చూసినట్టే ఉంటది. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే కమల్ హాసన్. అండ్ ఇప్పుడు సరే బుజ్జిని క్రియేట్ చేసినావు, ఒక స్క్రాప్ నుండి కార్ క్రియేట్ చేసినావు, తర్వాత కాశీ ఒక వరల్డ్ని క్రియేట్ చేసినావు, తర్వాత కాంప్లెక్స్ అన్న వరల్డ్ని క్రియేట్ చేసావు. ప్రతి ఫ్రేమ్ ఎలా ఉంటుంది అంటే క్లైమాక్స్లో ఉంటుంది. అవును, క్లైమాక్స్లో ఉంటుంది. దాంట్లో కమల్ హాసన్ మనకి స్టార్టింగ్ ఒక 20 to 50 minutesలోనే వచ్చేస్తాడు. 20 to 30 minutesలోనే కమల్ హాసన్ గారు వచ్చేస్తారు. అండ్ కమల్ హాసన్ని చూస్తే భయ్యా నిజంగా హాలీవుడ్ వాళ్ళు అంటారు కానీ హాలీవుడ్లో ఏం సరిపోతారు, మన వాళ్ళు డిజైన్ చేసింది. మన డైరెక్టర్లకు ఉన్న తెలివికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. అండ్ దాంట్లో ఉంటుంది మాట ఎలా అంటే స్పైడర్ మ్యాన్లో కొన్ని థింగ్స్ అవి ఉంటాయి, కొన్ని డీటెయిలింగ్స్ ఉంటాయి మాట. కమల్ హాసన్ చుట్టూరా ఆయన చుట్టూరా బాల్స్ తిరుగుతుంటాయి, ఆ బాల్స్ లిక్విడ్ స్టేజ్కి వస్తాయి, లిక్విడ్ స్టేజ్లో ఏవైతే ఎపిసోడ్ని డిజైన్ చేసాడో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది. అండ్ మీకు సినిమా చూస్తున్నంతసేపు మీకు కమల్ హాసన్ నడుస్తూ ఉంటాడు అన్నమాట బ్రెయిన్లో. అశ్వత్థామ తర్వాత ప్రభాస్ వీళ్ళదే అలా ఉంటే కమల్ హాసన్ ఎలా ఉంటుంది నా మైండ్లో మొత్తం అదే తిని కమల్ హాసన్ ఎలా ఉంటుంది, క్లైమాక్స్లో కమల్ హాసన్ ఎలా ఉంటుంది అది ఇదని. కమల్ హాసన్ది లాస్ట్లో క్లైమాక్స్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే మాత్రం చెప్పలేను భయ్య.
ఎన్నో స్టోరీలు ఎన్నో యూట్యూబ్లో ఎన్నో విన్నాం, అవన్నీ ఏముండదు. కమల్ హాసన్ది నెక్స్ట్ లెవెల్ రాశారు. ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఫ్యూచరిస్టిక్, మన పురాతనము, ఆలు వీళ్ళు అందరూ ఏవేవో స్టోరీలు చెప్పారు, కానీ ఆ స్టోరీలు రెఫరెన్స్గా ఈయన ఒక థింకింగ్తో, మన నాగిమామ ఒక థింకింగ్తో కొత్తగా వచ్చాడు. అది మనం సినిమాలో చూస్తాం. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మెయిన్లీ శంబాలాలోనే కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు అయితే చూడొచ్చు. అండ్ శంబాలాలో అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎమోషన్ అయితే. ఆ ఎమోషన్ అయితే తప్పకుండా మిస్ అవ్వద్దు. ఓవరాల్గా సినిమా గురించి అయితే నేను ఇచ్చే రేటింగ్లు బొకా భోషానాలు రేటింగ్లు అలాంటి ఏ తొక్కల రేటింగ్లు నమ్మకండి. యాజ్ ఏ కామన్గా సినిమా ఆడియన్గా చెప్తున్నా, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ డీటెయిలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ కొంతమంది అంటారు ఇప్పుడు ఈ సినిమాకి రేటింగ్లు ఒక 2 టమాటో 3 టమాటో 4 టమాటో అది ఇది అని. అసలు నువ్వు ఎవర్రా చెప్పానికే? డైరెక్టర్ తన మైండ్లో ఒక విజన్ ఉంది, దానికి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీని ఎగ్జిక్యూట్ కరెక్ట్ చేశాడా లేదా అన్నదే సినిమా. అక్కడ మనకి నచ్చిందా, మీకు నచ్చిందా, ఎవరు నచ్చిందా అన్నది కాదు. డైరెక్టర్ నాకు ఒక విజన్ ఉంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేశా, కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు అంటే ఆడియన్స్కి నచ్చుద్ది, ఎగ్జిక్యూట్ చేయలేదు అంటే సినిమా దొబ్బుతుంది. ఈ సినిమాలో మన నాగిమామ అయితే కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. అండ్ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మీరు కూడా తప్పకుండా ఫ్యామిలీని అయితే మిస్ అవ్వకుండా తీసుకెళ్ళండి. మహాభారతం ఎండింగ్లో కలియుగం ఎలా ఉంటుంది అని చెప్పి ఈ సినిమాలో మన నాగిమామ ఆ కలియుగం ఎండింగ్ ఎలా ఉంటుందో చూపించడానికి ట్రై చేశాడు. పార్ట్ 2లో ఇంకొంచెం ట్రై చేస్తాడు అనుకుంటున్నా. అండ్ ఇలాంటి పెద్ద బడ్జెట్ సినిమాకి ఆడియన్స్ నుండి సపోర్ట్ అయితే కావాలి. అండ్ నెగిటివ్ కామెంట్స్ని పక్కన పెట్టండి. నెగిటివ్ కామెంట్స్ చిల్లరలు ఎలా అన్నా వస్తారు, ఎందుకంటే వాళ్ళు చేయలేరు అలాంటి మూవీస్, వాళ్ళ జీవితంలో చేయలేరు. తొక్కుల డైలాగులు అలాంటివి చెప్పుకొని బతుకుతాను. అండ్ ఈ సినిమాలో ప్రభాస్ అన్న నిన్న చెప్పినట్టే విజయ్ దేవరకొండ ఉన్నాడు, దుల్కర్ ఉన్నాడు. అండ్ నాకు బాగా డిసప్పాయింట్ చేసింది, సినిమా అంతా బాగానే ఉంది బ్రో. ఈ విజయ్ దేవరకొండ గాడికి ఆ క్యారెక్టర్ ఎందుకు ఇచ్చారు నాకైతే చిరాకు దొబ్బింది. ఎందుకంటే మన క్లైమాక్స్లో అంత సీరియస్గా జరుగుతున్నప్పుడు ఆ విజయ్ దేవరకొండ వాయిస్ వినగానే నాకు అమ్మాయి ఎందుకు పెట్టిర్రా ఈడా అనుకున్నా. అండ్ మీరు కూడా విజయ్ దేవరకొండ కాకుండా ఇంకెవరినైనా పెట్టుంటే బాగుండేది అంటే మాత్రం కామెంట్స్ చేయండి. అండ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఉంటే మాత్రం సారీ, మీరైతే కామన్గానే వేసుకుంటారు అనుకో, వేసుకోండి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఆయన కాకుండా విజయ్ దేవరకొండ కాకుండా ఇంకెవరన్నా ఉండుంటే మాత్రం మన తెలుగులో అసలు నెక్స్ట్ లెవెల్ ఫీల్ వెళ్ళేది. ఆ విజయ్ దేవరకొండ కానీ తీసి తప్పంటారా అక్కడ ఎక్కడ నా కొడుకు ఇంకా వేరే ఏదన్నా కొడుకు గిడుకు ఈయన కొడుకు అనలే నాగిమామ, అమ్మ బచాయించను. కానీ ఆ క్యారెక్టర్ కూడా వేస్ట్ దేవరకొండ గాడికి. ఆడెక్కడో ఈ మన కాశీలో ఆ టీ స్టాళ్ళు అక్కడిక్కడ పడేసి ఉంటే చాలా బాగుండేది. అనవసరంగా తీసుకొచ్చి ఆ విజయ్ దేవరకొండ కానీ ఎక్కడో పెట్టిరు. నాకైతే అది బాగా నచ్చలేదు. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే అందరు క్యామియోలు ఇప్పుడు సినిమా చూశారు కాబట్టి మీకు బ్రహ్మానందం ఉంటాడు, రాజమౌళి ఉంటాడు, దుల్కర్ ఉంటాడు, విజయ్ దేవరకొండ ఉంటాడు. అండ్ ఇంకా మన రామ్ గోపాల్ వర్మ ఉంటాడు. మస్తు ఎంజాయ్ చేస్తారు రామ్ గోపాల్ వర్మ డైలాగ్స్. తర్వాత మన రాజమౌళి గారు ఉన్నప్పుడు డైలాగ్స్ మస్తు ఎంజాయ్ చేస్తావు. కామెడీ ఉంటుంది, ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ అది చాలా బాగుంటుంది. ప్రభాస్ క్యారెక్టరైజేషన్ దట్టు ప్రభాస్కి బుజ్జికి మధ్యలో కాన్వర్జేషన్లు ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. బుజ్జికి నాకు తెలిసి ఎడిటింగ్లో చాలా సీన్లు తీసేసినట్టున్నారు. ఎందుకంటే మన ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా హైప్ ఇచ్చేదే తీసేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకా ఏ దిక్కులేదు కాబట్టి ఆ ఫ్యామిలీ మ్యాన్ ఉంటుంది. ఫ్యామిలీ మ్యాన్లో ఆ కళ్యాణం వచ్చే సాంగ్ ఉంది కదా, అది తీసుకొచ్చి ఫుల్ హై చేసిర్రు సోషల్ మీడియాలో. ఫుల్ హై, అది ఈ స్టెప్ వేయండి మీకు టికెట్లు ఇస్తా, అది ఇస్తా మీకు, అది ఇవి అన్నారు. లాస్ట్కి తీసుకెళ్ళి సినిమా లాస్ట్లో పడేసారు. ఇప్పుడు ఈ సినిమాలో బుజ్జికి ఫుల్ హై ఇచ్చారు బిఫోర్ ప్రమోషన్స్. సినిమాలో వచ్చేసరికి అక్కడక్కడక్కడక్కడ ఉంటుంది. కానీ బుజ్జి క్యారెక్టరైజేషన్ సినిమాలో ప్రభాస్కి ఎంతైతే ఉంటుందో మన బుజ్జి గారు అంతే ఉంటుంది, మనకు కనిపించదు అంతే. ఎందుకంటే ఆల్మోస్ట్ క్లైమాక్స్ మొత్తం యాక్షన్ సీక్వెన్స్లు అవి ఇవే అన్ని బుజ్జితోనే ఉంటాయి. బుజ్జి లేకుండా భైరవాతో ఏ యాక్షన్ సీక్వెన్స్లో ఉండవు. పక్కా బుజ్జి ఉంటేనే ప్రభాస్కి యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది అక్కడ. అది ఇదా లెక్క.
సో మీరు కూడా సినిమా చూసేయండి, కామెంట్ చేయండి ఎలా నచ్చిందో ఏంటో. అండ్ మన ఓవరాల్ అందరు యాక్టింగ్లో అది ఇది మాట్లాడుకుంటే ఓవరాల్ స్టోరీ ఇస్ ద మెయిన్. మీకు ఎవరు బాగా యాక్ట్ చేశారు ఏంటి అన్నది ఏం లేదు, కానీ నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయ్యా సార్. నాగి మామ నువ్వు ఆ ఒక్క విజయ్ దేవరకొండ గారిని పెట్టకపోయి, ఆ విజయ్ దేవరకొండ గారిని పెట్టకపోయి ఉంటే చాలా బాగుండేది. సరే పెట్టినవు, ఆడు ముసలోళ్ళకు ఎందుకు చెప్పు, మనకు ఆ ప్లేస్లో ఎందుకు? కాశీలో ఎవడో ఒకటి క్యారెక్టర్లో పడేసి ఉంటే మస్తు ఉండేది. నేనైతే మస్తు ఫీల్ అయినా. సో హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ ఓవరాల్ రివ్యూ చూసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారో చెప్పండి. అండ్ ఎలాంటి వీడియోల గురించి చెప్పండి. అండ్ ఎలాంటి వీడియోలు కావాలంటే మాత్రం కామెంట్లో చెప్పండి, నేను ట్రై చేస్తా. మరీ మన మరీ టమాటో రేటింగ్లో అలా నా వల్ల కాదు, కానీ సినిమా ఓవరాల్గా ఎలా ఉందో చెప్పగలను నేను. ఎందుకంటే నేను మస్తు సినిమాలు చూసిన, నాకంటే నా ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి నేను మాట్లాడినప్పుడు సినిమాల గురించి నా బెస్ట్ మాట్లాడతాయి. ఎందుకంటే కొంచెం సినిమా ఫీల్డ్ మనకి టచ్ ఉంది, సినిమాలు ఎలా ఉంటాయి, ఎలా తీస్తారు ఏంటి అన్నది మనము ఎడిటింగ్ చేస్తాం, మనము కెమెరామ్యాను, లైటింగ్, అది ఇది సినిమాటోగ్రఫీలు అవి ఇవి చాలా ఉండే. అన్వాంటెడ్ షార్ట్స్ ఏంటి, వాంటెడ్ షార్ట్స్ ఏంటి, స్టోరీ టెల్లింగ్ ఎలాగా ఏంటి, దాంట్లో వాళ్ళు ఎలా యాక్ట్ చేశారు, వీళ్ళు ఎలా యాక్ట్ చేశారు, జీవించారా, సాగొట్టారా, సంపేసిర్రా మన దేవరకొండ లెక్క, అలాంటివి ఉంటాయి. కాబట్టి సో కొంచెం అలాగా నాకు తెలుసు కాబట్టి నేను రివ్యూలు ఇస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాద్. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తీసుకోండి.